హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ మనం టెర్రస్ గార్డెన్కి వచ్చేసాం అనమాట. అయితే ఈరోజు మనం ఎగ్షెల్ పౌడర్ యూజ్ చేసుకొని బోన్ మీల్ ఏ విధంగా తయారు చేస్తాం, ఎగ్షెల్ పౌడర్ ఏ విధంగా మనం ప్లాంట్స్కి ఇస్తామనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అయితే మన ఎగ్షెల్స్ మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా మనం ఇంట్లో, అది వేస్ట్ చేయకుండా ఏ విధంగా వాడుతున్నాం అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఉంటాయి. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇవి ఎగ్షెల్స్ అన్నమాట, బాగా ఎండిపోయాయి. సో ఇప్పుడు మనము వీటిని క్రష్ చేసుకోవాలి, లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. సో పౌడర్ లాగా వస్తుంది కదా, ఆ పౌడర్ని మొక్క మొదల్లో అందించాలన్నమాట. కొంచెం కొంచెము ఇలా చేయడం వల్ల మొక్కకి కాల్షియం అనేది బాగా అందుతుంది. సో ఇలా క్రష్ చేసేసుకొని కొంచెం పౌడర్ లాగా చేసుకోవచ్చు. డైరెక్ట్ కూడా వేయచ్చు, కానీ మనం పౌడర్ చేసి వేస్తేనే మంచిగా మిక్స్ అవుతుంది సాయిల్లో. సో ఇలా మొక్కకి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలన్నమాట, వాటికి పోషణ అనేది. ఇవాళ అయితే ఇది చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో ఉల్లిపాయ పీల్తో వచ్చే ఫర్టిలైజర్ కూడా చూపిస్తాను. అది కూడా చాలా బలం అన్నమాట. ఇది కొంచెం అయింది కదా, పౌడర్ లాగా చేసేస్తాను. ఇప్పుడు మనకి ఇప్పుడు మొత్తం పౌడర్ అయిపోయింది చూడండి. ఇంకా మిక్సీలో వేస్తే ఫైన్ పౌడర్ అవుతుంది. అలా అయినా చేయొచ్చు, కొంచెం ఇలా అయినా చేసి మనం మొక్కను బట్టి 1 స్పూను 1/2 స్పూను అలా, చిన్నదైతే కొంచెం తక్కువ, పెద్దదైతే కొంచెం ఎక్కువ, అలా 15 to 20 డేస్కి ఒకసారి ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్నట్టయితే మొక్క ఎదుగుదలలో బాగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే మొత్తం ఒక్కొక్క మొక్కకి ఇద్దాం. అయితే ఇప్పుడు వరకు చేసిన ఎగ్షెల్ పౌడర్ ఏదైతే ఉందో, ఎగ్షెల్ పౌడర్ వీటికి అయితే అందించిన అనమాట. ఇది స్టార్ ఫ్రూట్ అనమాట. స్టార్ ఫ్రూట్ ప్లాంట్ ఇది చిన్నగా ఉంది కదా సైజులో, కొంచెమే వేసాం అనమాట. ఇది ఒకటి, ఇది ఆప్రికాట్ అనమాట. ఆప్రికాట్ కూడా కొంచెం వేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు మల్బెరీ ఫ్రూట్ అనమాట. మల్బెరీ ఫ్రూట్ దగ్గర 8 months ఓల్డ్ అయితే ఉంది. అయితే చాలా మల్బెరీ ఫ్రూట్స్ అయితే ఇచ్చింది మనకు. ఇది మళ్ళీ మనకు బలం కోసం కొంచెం కాల్షియం అందిస్తుంది అనమాట. కొంచెం ఎక్కువ వేస్తుంది దీనికి. అదేవిధంగా ఈ చెర్రీ ప్లాంట్ కూడా కొంచెం పెద్దగా ఉంది కదా, అందుకోసం మనకు కొంచెం ఎక్కువగా వేయడం అయితే జరిగింది. ఈ చెర్రీ ప్లాంట్ ఏదైతే ఉందో, మనకు ఎప్పుడు మనకు చెర్రీస్ వస్తాయి, ఇది సీజనల్ ఫ్రూట్ అనేది మాకు తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రోగ్రెస్ అయితే లేదు, అంటే ఒక పువ్వు కానీ ఒక పండు కానీ కాలేదు. అది సీజనల్ ఫ్రూట్ ఏ సీజన్ లో వస్తుంది అనేది మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. అయితే నెక్స్ట్ వచ్చేసి సపోటా అనమాట. ఈ సపోటాకి కూడా మనం వేయడం అయితే జరిగింది. ఈ సపోటాకి మనకు ప్రాబ్లం ఏమొస్తుందంటే, పువ్వులు వస్తున్నాయి, పువ్వులు వచ్చి మొగ్గలు వస్తున్నాయి, మొగ్గల నుంచి పువ్వులు వచ్చి కాయలాగా చిన్న కాయ కాసి రాలిపోతుంది అనమాట. అయితే ఉండట్లేదు. మైట్ బి స్టెమ్ లో బలం లేనందుకో ఎందుకు మాకు తెలియదు. అయితే మేమైతే న్యూట్రిషన్ అయితే అందిస్తున్నాము. ఎట్లా ఉంటుంది నెక్స్ట్ అనేది చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తాం మీకు. ఇది జామ చెట్లు అనమాట. ఇవి ఈ 3 జామ చెట్లు మనకు. జామ చెట్టుకి వేద్దాము, కొంచెం వేద్దాం. ఒకటి ఇక్కడ వేద్దాం, ఇక్కడ 2. చెట్టు సైజుని బట్టి చూసుకొని వేసుకోవాలి. ఓకే, మామిడి చెట్టు మీరు చూడవచ్చు. ఈ మామిడి చెట్టు పూత కూడా వచ్చింది. ఇది చిన్నప్పుడే మనకు కాయలు అయితే ఇస్తాయి అనమాట. టెర్రస్ గార్డెన్ ఈజీగా పెంచుకోవచ్చు. ఈ సైజ్ లోనే ఉంటది. మా అంటే ఇంత సైజ్ అయితే 6 feet దాకా అవుతుంది, అంతకన్నా ఎక్కువ సైజ్ కాదు. మనకైతే ఫ్రూట్స్ అయితే ఇస్తాయి అనమాట. మీరు చూడొచ్చు, పువ్వు ఎండాకాలం దగ్గరకు వస్తుంది కదా, పువ్వులు అయితే వస్తున్నాయి అనమాట. ఇట్లా వస్తాయి అనమాట. కొంచెం దీన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మల్బెరీ మళ్ళీ అదనమాట. సో ఇక ఇంకా పెద్ద చెట్టు ఒకటి ఉంది చూడండి. ఇది మామిడి చెట్టు అనమాట. ఇది కూడా లోపట ఇటుక ఎందుకు పెట్టామంటే కొమ్మ ఒక వైపుకు వంగిపోతుంది, ఇంకొంచెం మట్టి యాడ్ చేయాలి. ఈసారి తెచ్చినప్పుడు మట్టి యాడ్ చేద్దామని కొంచెం సపోర్ట్ కోసం ఇటుక పెట్టామన్నమాట. సో అది ఫ్రెండ్స్, బోన్ మీల్ అయితే అన్నిటికీ అందించడం జరిగింది. సో ఎక్సెల్ పౌడర్ అయితే అన్నిటికీ అందించడం జరిగింది. నెక్స్ట్ ఏ విధంగా గ్రోత్ ఉంది అనేది ప్రతి ఒక్క వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.